గడిచిన కాలంలో 9 మంది యేసుక్రీస్తు దివ్య చరిత్రములో భాగంగా ఈ 4 సువార్త పత్రికలలో భాగంగా 9 మంది శిష్యులను గురించి నేర్చుకున్నట జరిగినది. వారి యొక్క ఆదర్శముతో ముడిపడిన క్రీస్తు యొక్క ఆదర్శాన్ని గురించి కూడా మనం చక్కగా ధ్యానించి అందలి పరమార్థాన్ని గ్రహించుట జరిగినది. ఈ సమయంలో నిడివి చాలా తక్కువైనటువంటి వ్యక్తి ఉన్నాడు. ఆయనే కనానీయుడైన సీమోను. ఈయనకు జెలోతే అని కూడా చెప్పబడింది. ఈయన గురించినటువంటి ఈ ప్రస్తావన మనకు లూకా సువార్తలోను అపోస్తలుల కార్యముల గ్రంథములోను కనబడుతుంది. ఒకసారి మనం చూద్దాం. లూకా సువార్త 6వ అధ్యాయం. లూకా సువార్త 6వ అధ్యాయము 12వ వచనం నుండి నేను చదువుతాను. 12వ వచనం నుండి 16వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగాలను మనం జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే, ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుట యందు రాత్రి గడిపెను. ఉదయమైనప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి వారిలో 12 మందిని ఏర్పరచి వారికి అపోస్తలులు అను పేరు పెట్టెను. వీరెవరనగా, ఆయన ఎవనికి పేతురు అను మారు పేరు పెట్టెనో ఆ సీమోను, అతని సహోదరుడైన అంద్రెయ, యాకోబు, యోహాను, ఫిలిప్పు, బర్తలొమయి, మత్తయి, తోమా, అల్ఫయి కుమారుడైన యాకోబు, జెలోతే అనబడిన సీమోను. ఇది గమనించండి. ఆఖరిగా యాకోబు సహోదరుడైన యూదా, ద్రోహియగు ఇస్కరియోతు యూదా అనువారు. సో ఇందులో మనకు జెలోతే అనబడిన సీమోను అనుంది. ఫుట్ నోట్ లో జెలోతే అన్నటువంటి పదానికి అర్థం మతాభిమాని అని ఉంటుంది. జెలోతే అన్న పదానికి అర్థం మతాభిమాని అని ఉంటుంది. సో ఇదే ప్రస్తావన మనకు యేసుక్రీస్తు ప్రభుల వారు పునరుత్థానుడై తిరిగి లేచిన తర్వాత 40 దినాలు అపోస్తలులకు కనబడుతూ వారికి దేవుడి రాజ్యంలో గురించి బోధిస్తూ అనేక ప్రమాణాలు చూపి వాళ్లకు తన్ను తాను సజీవునిగా కనబరుచుకున్నటువంటి విషయము విధానము మనకు తెలుసు. ఇందులో భాగంగా మరి యేసు ప్రభు తండ్రి మనకు ఇవ్వబోయే పైనుంచి పొందబోయేటటువంటి పరిశుద్ధాత్ముని కొరకు మీరు సిద్ధపడండి అని ఆయన చెప్పినప్పుడు నిజంగానే వారు దేవాలయంలో ప్రతిదినము కూడుకొని ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళు అన్నటువంటి విషయం మనకు తెలుసు. ఇలా ప్రార్థన చేయటానికి ఆ మేడగదికి వెళ్ళినటువంటి వాళ్ళు ఎవరని ఆ లిస్ట్ కూడా చెప్తూ ఉంటున్నాడు గ్రంథకర్త. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 13వ వచనం నుండి మనం చూడగలిగితే 13వ వచనంలోనే ముఖ్యమైన విషయాలన్నీ ఉంటాయి. ఒకసారి చదువుతాను, నేను జాగ్రత్తగా గమనించండి. వారు పట్టణములో ప్రవేశించి తాము బస చేయొచుండిన మేడ గదిలోనికి ఎక్కిపోయి వారెవరనగా పేతురు, యోహాను, యాకోబు, అంద్రెయ, ఫిలిప్పు, తోమా, బర్తలొమయి, మత్తయి, అల్ఫయి కుమారుడగు యాకోబు, జెలోతే అనబడిన సీమోను, యాకోబు కుమారుడగు యూదా. ఇక్కడ ఇస్కరియోతు యూదా లేడు, ఎందుకనంటే అప్పటికే ఇస్కరియోతు యూదా చనిపోవటం జరిగింది. సో ఇక్కడ జెలోతే అనబడిన సీమోను అన్నటువంటి పేరు మనకు కనబడుతుంది. అంటే లూకా సువార్తలో కనానీయుడైన సీమోను, ఇక్కడ జెలోతే అనబడిన సీమోను, ఇరువురు కూడా ఒకరే. సో సీమోను అన్నటువంటి పేరుతో ఇద్దరున్నారు. అందుకే ఆయన పేతురు గారు సీమోను పేతురు, ఈయన కనానీయుడైన సీమోను లేదా జెలోతే అనబడిన సీమోను అని ఇద్దరికి వేరియేషన్స్ చక్కగా చెప్పటం చూపటం అనేది జరిగింది గ్రంథకర్త. జాగ్రత్తగా మనం దాన్ని పరిశీలన చేయాలి. సో ఏది ఏమైనా ఇక్కడ గమనించాల్సినటువంటి ప్రాముఖ్యమైన విషయం, ఇక్కడ మతాభిమాని అని ఆయనకు పేరే
జలోతి అనబడ్డాడు, మతాభిమానిగా పిలువబడ్డాడు అని అంటే ఆయనకు అభిమానం ఎంతగా ఉందో మతం పట్ల అనేటటువంటి విషయం మనకు అర్థం చేసుకోవచ్చు. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, చెప్పండి, అసలు ఈ మత అభిమానం అనేది ఉండొచ్చు అంటారా, ఉండకూడదంటారా? ఉండకూడదంటే ఎందుకు ఉండకూడదు? ఉండొచ్చు అంటే ఎందుకు ఉండాలి? అసలు మతం అంటే అర్థం ఏంటి? ఈ విషయాలు దయచేసి తెలిసినటువంటి వారు పంచుకోండి. మొదటిగా తిరుపతి ఆన్లైన్ వాళ్ళు పంచుకోండి, ఆ తర్వాత ఈ జేసీసీ ఆన్లైన్. మతాభిమాని అని పిలువబడ్డాడు కదా సీమోన్ గారు, ఇది ఇది ఎంతవరకు ఈ అభిమానం అనేది, మతాభిమానం అనేది ఉండొచ్చా, ఉండకూడదా? ఉండొచ్చా అంటే ఎందుకు ఉండాలి? ఉండకూడదు అంటే ఎందుకు ఉండకూడదు? దీనికి సంబంధించినటువంటి బైబిల్ భాష్యం ఏమని చెప్పబడింది పరిశుద్ధ గ్రంథంలో? ఈ విషయాలు మొదటిగా తిరుపతి ఆన్లైన్ వాళ్ళు తెలిసిన వాళ్ళు పంచుకోండి. తడవ చేయకండి, ఇక్కడ రికార్డింగ్స్ అవుతున్నాయి కాబట్టి ఎవరు తడవ చేయకుండా రెస్పాండ్ అవ్వండి. మనం ఏదైతే అభిమానిస్తున్నామో దాన్ని గౌరవించడాన్ని, గణపరచడాన్ని బట్టి గణపరచాలని ఆ విధమైన గౌరవిస్తాము. మతాభిమాని, కులాభిమాని, భాషాభిమాని అనేవి ఆ విధంగా గౌరవించడం, వాటిని కనపరచడం అని అనుకుంటున్నాను నేను. సో అది ఉండడం మంచిదే అంటారు కదా? అభిమానించడం అనేది, మరి కనపరచడం అనేది మనం చేయవలసిన బాధ్యతని మంచిదని నేను అనుకుంటున్నానన్న. ఓకే, రైట్, మంచి మాట. ఇంకెవరన్నా ఉన్నారమ్మా, బ్రదర్స్ గారు, సిస్టర్స్ కానీ? ఇంకొక రెస్పాండ్ అవడానికి అవకాశం ఉంది, దయచేసి స్పందించండి. అమ్మా రూతు, చెప్తాలే, మాట్లాడు. మతం మీద అభిమానం ఉండకూడదని అనుకుంటున్నాను. ఎందుకు అనుకుంటున్నావు అట్లా? చెప్పమ్మా. అంటే ఆ మతం వాళ్ళని మళ్ళీ అంటే ప్రేమించి మిగతా మతం వాళ్ళని ద్వేషిస్తారు కదా అమ్మా. రైట్, ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ఇప్పుడు జేసీసీ ఆన్లైన్ లో ఉన్న వాళ్ళు స్పందించండి. త్వరగా ఉండాలి తప్పుడు చెప్పు నాన్న. మతం పైన అభిమానం ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. చెప్పు నాన్న. మతం పైన అభిమానం ఉండవచ్చునా, ఎందుకంటే మనము దేన్నైతే నమ్ముకుంటామో దాన్ని మనం అభిమానించకపోతే అది నమ్ముకొని కూడా వేస్ట్ కదన్నా. ఓకే, గుడ్. ఇంకా వదనాలన్నా పీటర్, చెప్పు. నా మతాభిమాని అంటే అక్కడున్న శాస్త్రులు, పరిశీల ధర్మశాస్త్రం మీద ఆయనకు అప్పుడు ఎక్కువ మక్కువ కలిగిన వాడుగా ఉన్నాడన్న మాట రాయించాడా నేను అనుకుంటున్నాను. ఇప్పుడున్న పరిస్థితులకి ఆ మాట అనేది మారిపోతుందేమో అనిపిస్తుంది. గుడ్, వెరీ గుడ్, మంచి రెస్పాన్సెస్ మీరు ఇవ్వడం జరిగింది. వెరీ గుడ్, సంతోషం. ఇక్కడ తెలుసుకుంటే ప్రాముఖ్యమైన విషయాలు రెండు ఉన్నాయి. అందులో మొట్టమొదటిది ఏంటంటే, మతం అనేటటువంటి దానికి పరిశుద్ధ గ్రంథం ఇస్తున్న నిర్వచనం వేరు, ప్రపంచం తను చేస్తున్నటువంటి మతం పేరుతో చేస్తున్నటువంటి కార్యములను బట్టి వచ్చినటువంటి ఒక నిశ్చితాభిప్రాయం వేరు. మళ్ళీ చెప్తున్నా, మతం అన్న పదానికి పరిశుద్ధ గ్రంథం ఇస్తున్నటువంటి నిర్వచనం వేరు, లోకం మతం అన్నటువంటి దానికి అనుకుంటున్నటువంటి భాష్యం వేరు. ఎలా వేరు అన్నటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తే, ఇక్కడ మతాభిమాని అనేటటువంటి పరిస్థితి
ఏదైతే ఉందో అది పరిశుద్ధ గ్రంథంలో ప్రస్తావించబడినటువంటి రీతి ఎలాంటిదంటే, ఒకసారి గలతీలకు రాసిన పత్రిక చూద్దాం. మొదటి అధ్యాయము, గలతీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 13వ వచనంలో, పూర్వము యూద మతస్థుడనై ఉన్నప్పుడు అన్న దగ్గర ఫుట్ నోట్ ఉందా? మామూలు బైబిల్ ఉన్న వాళ్ళు ఫుట్ నోట్ ఉందా లేదో చెప్పండి. ఉందా లేదండి? లేదు అంకుల్. యూద మతం అన్నదానికి ఏమనుంది పేరు? చెప్పమ్మా లావణ్య, ఏదో రెస్పాండ్ అవుతున్నా, చెప్తల్లి. లేదు అంకుల్, ఇక్కడ ఈ బైబిల్లో లేదు. ఓకే రైట్. ఇక్కడ మతము అన్నదానికి విశ్వాసము అనేది ఒక ఫుట్ నోట్ కనబడుతుంది. గలతీలు రాసిన పత్రికలోనే అది ఉండేది. మతము అన్న పదానికి విశ్వాసము అనే మాట వస్తుందండి. ఈలోపు అది సెర్చ్ చేస్తూ చూస్తూ ఉండండి, రెఫరెన్స్ అనేది చూస్తూ ఉండండి, ఆలోచన చేస్తూ ఉండండి. నేను అక్కడే చూశాను. నేను 24వ వచనం చూడండి. ఎన్నో అధ్యాయం అమ్మా? మనను హింస పెట్టిన వాడు తాను పూర్వమందు పాడు చేయుచు వచ్చిన మతము అన్నాడు చూడండి. ఆ మతము అన్న దగ్గర ఏమనుందమ్మా? విశ్వాసము అని ఉంది చూడండి. విశ్వాసము అనుందా? కాబట్టి విశ్వాసము అని అర్థం మతం అంటే. ఇప్పుడు మతాభిమాని అన్నటువంటి పదానికి బైబిల్ పరిభాషలో ఏమని అర్థం? మంచి విశ్వాసి అని అర్థం, అంతేనా? మతం అభిమానిస్తున్నాడంటే విశ్వాసాన్ని అభిమానిస్తున్నాడు. విశ్వాసం లేకపోతే చాలా మంది అంటూ ఉంటారు విశ్వాసం లేని కుక్క అని. తప్పు. కుక్కకి గనక నోరుంటే అర్థమైతే దానికి కరెక్ట్ గా అది మన పిక్క పట్టుకోలా అవుతుంది. ఎందుకంటే విశ్వాసానికి మారు పేరని కుక్కనే అంటారు. కాబట్టి ఇక్కడ మతము అన్న పదానికి పరిశుద్ధ గ్రంథం ఇస్తున్నటువంటి భాష్యం ఏంటయ్యా అనంటే విశ్వాసము అని. కాబట్టి మతం అన్న దాన్ని విశ్వాసము కిందే మనము జమ వేయాలి, మరొక రకంగా మనం ఆలోచన చేయకూడదు అనేది మనం ఆలోచించాలి. ఏమండి? బైబిల్ పరిభాషలో అభిమాని, మతాభిమాని అంటే విశ్వాసము ఎక్కువగా కలిగిన వాడు, విశ్వాసము అన్నటువంటి దానిని అభిమానించేవాడు, విశ్వాసులను అభిమానించేవాడు అని అర్థం. ఈ క్రమములోనే ఒకే గూటి పక్షులు ఒక చోట చేరతాయన్నట్టుగా యేసు ప్రభు ఎవరు? విశ్వాసమునకు కర్త. కాబట్టి విశ్వాసమునకు కర్త వైపుకు విశ్వాసం అంటే అభిమానించే వ్యక్తి ఆకర్షితుడు కావటం అనేది జరిగినది. ఇది ఏమాత్రం ఆశ్చర్యము కాదు. అయితే ప్రస్తుతం మతం పేరుట లేదా మతం ముసుగులో జరుగుతున్నటువంటి భయంకరమైనటువంటి నీచ రాజకీయాలను బట్టి మనకు తెలుసు. డైరెక్ట్ గా మనం ఇక్కడ కర్ణాటక ఎన్నికలలో దేశ ప్రధానమంత్రి గారే సాక్షాత్ అది లౌకిక రాజ్యంలో మనం ఉన్నాం. అయినప్పటికీ జై బజరంగ బలి అని నినాదం చెబుతూ మీరు మాకు ఓటేయండి అని చెప్పడం జరిగింది. అక్కడ కర్ణాటకలో మనకు హిందువులు ఉన్నారు, అందులో ముస్లిమ్స్ ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు, పైపెచ్చు మరికొందరు ఫారినర్స్ కూడా వచ్చి అక్కడ స్థిరపడిపోవడం జరిగింది. వాళ్ళు కూడా రకరకాలైనటువంటి విశ్వాసాలను, మతాలను అవలంబిస్తూ ఉన్నటువంటి వ్యక్తులు. అసలు ఎవరికి వాళ్ళు కలిగి ఉన్నటువంటి విశ్వాసం, ఎవరికి కలిగి ఉన్నటువంటి మతం వారికి గొప్పది. ఆ కనీసమైనటువంటి ఆలోచన కూడా లేని విధంగా
వ్యవహరించడం అనేది దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ప్రధానమంత్రుల లాంటి స్థితిలో ఉన్న వాళ్ళకి తగినది ఏమాత్రం కాదు. ఇలా ఎన్నో రకాలుగా ఈవెన్ మత విద్వేషాలను రెచ్చగొడితే ఓట్లు చీలిపోతాయని మతం పేరుతో ఇప్పటికి కూడా మేము అయోధ్యలో రామ మందిరం నిర్మిస్తాం అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు మాట్లాడటం ఇవన్నీ మనం చూస్తే ఎన్నో మారణ హోమాలు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రపంచం మరి ముఖ్యంగా మన దేశం మన రాష్ట్రాల్లో రావణ కాస్ట్లా నిత్యము రగులుతూనే ఉండటం మనకు తెలుసు. మనం చూస్తూ ఉన్నాం. దేవుని సువార్త పరిచర్య చేయటానికి వెళ్ళినప్పుడు చాలా మంది అటకాయిస్తున్నారు, వాళ్ళు ఖచ్చితంగా అపోజ్ చేస్తున్నారు, రాళ్ళ దాడి చేస్తున్నారు, పేడ చల్లుతూ ఉంటున్నారు, పిడిగుద్దులు గుద్దుతూ భౌతికమైనటువంటి దాడికి దిగుతూ ఉండటం, వీలైతే చాలా మందిని చంపేయటం జనరల్ గా చూస్తూ ఉన్నాం. కారణం ఏంటి అంటే మతం అంటే ఈరోజు మతానువాదము పోయి మతోన్మాదంగా మారడం అనేది జరిగింది. ఇది ఏమాత్రం తగినటువంటి సరైనటువంటి మంచి పరిణామం ఏమాత్రం కాదు పిల్లల. సో అటువంటి అంటే ప్రపంచ పోకడ దృష్ట్యా మనం ఆలోచించగలిగితే అది ఏమాత్రం ఇప్పుడు ఉన్నటువంటి మతం అన్నటువంటి పదానికి ఉన్న నిర్వచనం పూర్తిగా లోకం దృష్టిలో మారిపోయింది. మతం పేరిటనే ఈరోజు ఎన్నో రకాలైనటువంటి మోసాలు జరుగుతున్నాయి. ఈవెన్ క్రిస్టియానిటీ అదే అలాగని క్రైస్తవం అంతా పర్ఫెక్ట్ గా ఉంది అనేది కాదు అని చెప్పటం కాదు నా ఉద్దేశం. ఈ మధ్యలోనే ఒక సేవకుడు మరి ఉపవాసాల పేరిట కొన్ని వందల మందిని చనిపోయేటట్టు చేశాడని న్యూస్ లో కూడా మనం చూస్తూ ఉన్నాం. ఒకటి కాదు రెండు కాదు, మన దేవుని పిల్లల మధ్యనే ఈ మతం పేరిటనే ఎన్నో రకాలైనటువంటి దుశ్చర్యలు జరుగుతూ ఉంటున్నాయి, దుర్మార్గ పనులు జరుగుతున్నాయి, అమానుషమైన అమానవీయ చర్యలు జరుగుతూ ఉంటున్నాయి, మనందరికి తెలుసు. సో ఇలా ఎక్కడైనా సరే ఏ విశ్వాసం వాస్తవంగా బైబిల్ పరిభాషలో ఆలోచన చేస్తే మతం అంటే విశ్వాసం. ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ఎంత పెద్ద విశ్వాసము కలిగినా ఎంత పెద్ద గొప్ప భక్తి కలిగినా ఆఖరికి క్రీస్తు దగ్గరికి రాలేని పరిస్థితి గనుక ఓ మనిషికి ఉంటే అది ఏ మాత్రము చెల్లుబాటు అయ్యేది కాదు, ఏ మాత్రం అది పరిపూర్ణతకు తీసుకురాదు. ఎందుకనంటే పరిపూర్ణత అనగానే క్రీస్తు అనేటటువంటి విషయం మనం మర్చిపోకూడదు. బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా తెలియపరిచింది. ఏమనంటే అసలు పరిపూర్ణత అనేది ఎవరిలో ఉంది అనేటువంటి విషయాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేసినప్పుడు బైబిల్ చాలా స్పష్టంగా తెలియపరుస్తుంది. పరిపూర్ణత అనేది ఎక్కడ సంపూర్ణత అనేది ఉన్నది అనేటటువంటి సంపూర్ణమవుటకు సాగిపోవడం పరిస్థితి ఎలా రావాలనేది విషయం గమనించగలిగితే చూద్దాం. అసలు పరిపూర్ణత అంటే ఎందుకు ఇదివరకే అభిమానిగా మతాభిమానిగా ఉన్నటువంటి స్థితి అంటే విశ్వాసములో ఒక ఉన్నత స్థితిలో ఉన్నటువంటి ఈ కనానీయుడైన సీమోను గాని లేదంటే జెలోతే అనబడిన సీమోను గాని క్రీస్తు దగ్గరికి ఎందుకు రావాల్సి వచ్చింది? పేతురో, అంద్రయో, యాకోబో, యోహానో ఇటువంటి వాళ్ళు ఎవరైనా ప్రభు దగ్గరకు వచ్చారంటే వాళ్ళు ఏదో లోకంలో కలిసిపోయారు, లోక సంబంధమైనటువంటి వృత్తిలో ఉండిపోయారు, దానిలో పడి భక్తిని మర్చిపోయారు కాబట్టి యేసు ప్రభు వాళ్ళకు అవసరం అని అనుకోవడానికి. ఈయన ఇదివరకే ఉన్నాడుగా, ఇదివరకే మతాభిమాని అనబడ్డాడు అంటే అది పాస్ట్. మతాభిమానిగా ఉన్నా అంటే మంచి విశ్వాసిగా ఉన్నా మంచి భక్తుడుగానే ఉన్నా ఎందుకు మరలా క్రీస్తు అవశ్యకమైంది అనేది మనం బాగా గమనించాలి. ఈయన విషయంలోనే కాదు, చరిత్రలో మరికొందరి విషయాలు కూడా చాలా ఆశ్చర్యాన్ని గొలుపుతాయి. ఉదాహరణకి మనకు తెలుసు, ఒక నపుంసకుడు మారడం జరిగింది, బాప్తిసం తీసుకోవటం జరిగింది. అంటే ఆయన ఇదివరకే ఎక్కడో ఖండాలు దాటి మరో ఖండానికి, ఆఫ్రికా ఖండం నుంచి ఆసియా ఖండానికి వచ్చి ఆరాధించి వెళ్ళిపోతున్నటువంటి గొప్ప భక్తుడుగా,
ఈవెన్ తిరిగి వెళుతున్నప్పుడు టైం వేస్ట్ కాకూడదని యెషయా గ్రంథం తను వెళుతున్నటువంటి రథంలో, ఆ రోడ్లు అప్పుడు ఎట్లా ఉంటాయి 2000 సంవత్సరాల క్రితం, ఆ రథంలో ఎటువంటి కంఫర్ట్స్ ఉంటాయి, ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా టైం వేస్ట్ చేయకుండా యెషయా గ్రంథాన్ని చదవాలనుకున్నటువంటి మనసుతో, ఆలోచనతో ఉన్నటువంటి అంత మంచి భక్తుడు ఆరాధించి వచ్చిన సమయంలో కూడా టైం వృధా చేసుకోకుండా ఉండాలనుకునేటువంటి ఆలోచన కలిగినటువంటి వాడు, ఆయనకి ఏం అవసరం క్రీస్తు? ఆయనకి ఏం అవసరం? ఇది మనం గమనించాల్సినటువంటి విషయం ఒకటి. రెండోది ఏంటంటే కొర్నేలి తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడే ఉన్నాడని, ఆయన నిత్యము ప్రార్థన చేస్తూ ఉండేవాడని, దాన ధర్మాలు, బహుదాన ధర్మాలు, ధర్మకార్యములు చేస్తూ ఉన్నవాడని మనం తెలుసు. మరి అటువంటి వాడికి కూడా ఎందుకు చరిత్రలో వీళ్ళు మారటం అనేది చాలా చాలా అరుదైన ఘటన ప్రియులారా. అపోస్తలుల కార్యములలో ఏదైనా వండర్ఫుల్ థింగ్స్ ఏమైనా ఉన్నాయంటే ఇదిగో ఈ నపుంసకుడు మారటమే, రెండు ఈ కొర్నేలి మారటమే, మూడో విషయం కూడా మనం ఆలోచన చేస్తే, రెండు అయిపోయిన తర్వాత వెళ్దాం మూడో విషయానికి. అటువంటి మంచి భక్తుడైనటువంటి కొర్నేలి ఎందుకు మరలా పేతురుని తన ఇంటికి పిలిపించుకొని యేసుక్రీస్తు గురించి తెలుసుకుని తన ఇంటిని పాది బ్యాప్టిజం పొందటం అని అంటే, సంపూర్ణత ఇదివరకే మనము చేస్తున్న భక్తిలో లేదు. నోట్ దిస్ పాయింట్. మనం ఇదివరకే చేస్తున్న ప్రార్థనలలో లేదు, మనం ఇదివరకే చేస్తున్న ధర్మ కార్యములలో లేదు, మనం ఇదివరకే చేస్తున్నటువంటి ఆరాధించడానికి యెరూషలేముకి వెళ్ళాడు కదా నపుంసకుడు, అందులో లేదు, చదువుతున్నటువంటి ఆ చదువుల పుస్తకంలో లేదు. అసలు ప్రవక్తలందరి ప్రవచన సారమేంటో, ఎందరి ప్రవక్తలు ప్రవచించారు, ఎందుకు కొరకు ప్రవర్తించారు, ధర్మశాస్త్రం కూడా ఉన్నది ఎందుకు, ఇవన్నీ కూడా మనకు అర్థమైతే ఎక్కడికి ఆఖరికి చేరాలో మనకు స్పష్టంగా అర్థమైపోతుంది పిల్లరా. అలాగే మూడవ వ్యక్తి అపోస్తలుల కార్యంలో మారిన వ్యక్తి ఉన్నాడు. ఆయన అపోస్తలుడైనటువంటి పౌలు గారు మారటం. ఆయనకున్నటువంటి ట్రాక్ రికార్డు మీకు తెలియదేం కాదు. ఆయనకున్నటువంటి శక్తి సామర్థ్యం ఎంత గొప్పది అంటే, తన సమవయస్కులు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళందరికంటే ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడు. ధర్మశాస్త్రాన్ని పాటించటంలో ఎప్పుడు కూడా నేను ముందుండాలి. ఎందుకంటే అసలు యేసు ప్రభు మీద కూడా ఎందుకు దండయాత్ర చేయటానికి, ఆయన యేసు ప్రభుని అనుసరిస్తున్న విశ్వాసులందరినీ చెదరగొట్టడానికి, వాళ్ళని బెదిరించడానికి, వాళ్ళని హింస పెట్టడానికి, వాళ్ళ చెరసాలు వేయటానికి, చంపటానికి కూడా, దేవదూషణ చేయనట్లు బలవంత పెట్టడానికి కూడా ఎందుకు అనంటే ఒకటే కారణం, నేను ఒక్కడనే మీ దేవుడై ఉండాలి, వేరొక దేవుడు మీకు ఉండకూడదు అని అంటే, ఈ కొత్త దేవుడు యేసు ప్రభు అనే దేవుడిని వీళ్ళు తీసుకొచ్చి పెట్టారు. ఆయన చనిపోయాడు అని చెప్పి ఒకవేళ వీళ్ళే తీసుకెళ్లి దాచేసి ఆయన లేచి ఉన్నారని చెప్తున్నారు. ఎందుకంటే ఇది యూదుల్లో వ్యాపించేసిందట కదా. యేసు సైనికులు నిద్రిస్తూ ఉండగా శిష్యులు తీసుకెళ్లి దాచిపెట్టి ఆయన లేచి ఉన్నాడని చెప్పాడని ఇదే విషయం నమ్ముతున్నాడు. ఎందుకంటే యూదులలో వ్యాపించి ప్రబలమైపోయింది అని రాయబడింది పరిశుద్ధ గ్రంథంలో. ఈవెన్ పౌలు గారి మైండ్ లో కూడా అలాగే అయిపోయింది. అటువంటి స్థితిలో ఉండగలిగాడు. యేసు ప్రభు అంటే ఏ మాత్రం గిట్టనటువంటి వాడుగా, పట్టనటువంటి వాడుగా. యేసు ప్రభు మీద ఎంత అక్కసుందంటే, ఆయన అనుసరిస్తున్నా అని చెప్తున్నవాడు ఎవడు ఎక్కడ కనపడినా కూడా వాడిని చాలా చాలా హింసకు గురి చేసేటటువంటి వ్యక్తిగా ఉన్నాడు. అటువంటి వ్యక్తి కూడా పరిపూర్ణుడు అవడానికి ఎవరు కావలసి వచ్చింది, ఎందుకు దమస్కు మార్గంలో క్రీస్తు ఆయన ప్రత్యక్షం కావలసి వచ్చింది అనేది ఒకసారి మనసు పెట్టగలిగితే, అటువంటి కనానీయుడైన మతాభిమాని అయిన జలోతి అనబడిన సీమోనుకు కావచ్చు, అలాగే నపుంసకుడికి కావచ్చు, కొర్నేలి గారికి కావచ్చు, పౌలు గారికి కావచ్చు, వాళ్ళందరికీ మనలో కూడా ఎవరైనా గొప్ప స్థితిలో ఉన్న వాళ్ళని పిలువబడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ ప్రపంచంలో, వాళ్ళందరికీ కూడా సంపూర్ణత కావాలి. అక్కడే ఆగిపోతే కుదరదు. ఆ భక్తే పరలోకాన్ని మనకు ఇవ్వదు. ఆ భక్తే మనకు అన్ని విషయాలకు, అన్ని సమస్యలకు పరిష్కారం ఇవ్వదు అని మనం తెలుసుకోవాల్సిన విషయం. అందుకే ఇదివరకే మతాభిమానిగా ఉన్నా కూడా సీమోను గారు క్రీస్తు నొద్దకు వచ్చాడు. రైట్, ఇప్పుడు చూద్దాం పరిపూర్ణత ఎక్కడ ఉన్నదో. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము
11, 12 వచనాల నుంచి ముందుకు సాగుదాం. 11, 12 వచనాలు చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11, 12 వచనాలు చూడగలిగితే, మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఇలాగు నియమించెను. సంపూర్ణత అనగానే గుర్తుపెట్టుకోండి, ఏడో అంటాడు, రేమండ్ దుస్తులు వేసుకుంటే కంప్లీట్ మెన్ అంట. రేమండ్ దుస్తులతో కాదు, కంప్లీట్నెస్ వచ్చే దుస్తులతో కాదు, క్రీస్తుతో వస్తుంది. క్రీస్తును రక్షకుడిగా కలిగి ఉండటంతో వస్తుంది. క్రీస్తును ధరించుకోవడంతో వస్తుంది. క్రీస్తు అడుగుజాడల్లో నడవడంతో వస్తుంది. క్రీస్తు చెప్పినటువంటి క్రీస్తు అధికారానికి లోబడటంతో వస్తుంది. క్రీస్తును ప్రభువుగా హృదయంలో ప్రతిష్ఠించుకోవడముతో వస్తుంది. కనుక సంపూర్ణత అనగానే క్రీస్తు దగ్గరికి రావాలి అనేటటువంటి విషయం కనానీయుడైన సీమోనికి అర్థమైంది, నపుంసకుడికి అర్థమైంది, కొర్నేలికి అర్థమైంది, పౌలు గారికి అర్థమైంది. కాబట్టి ఈ ప్రపంచంలో తను సహజ సిద్ధంగా ఇదివరకే క్రీస్తుకు ముందు, క్రీస్తులోనికి రాక మునుపు ఏ గొప్ప గొప్ప క్వాలిటీస్ ఉన్నాయో లోక దృష్టిలో, ఏ గొప్ప గొప్ప అర్హతలు ఉన్నాయో అవన్నీ కూడా క్రీస్తు నొద్దకు రాకపోతే, ఎందుకంటే నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి వద్దకు రాలేడు. యేసుప్రభు ఇచ్చినటువంటి బోల్డ్ స్టేట్మెంట్ ఇది. అంటే బహుధర్మ కార్యాలు చేస్తే క్రీస్తు లేకుండా రాలేరా? రాలేరు. ప్రార్థన చేసుకుంటే క్రీస్తు సంబంధం లేకుండా రాలేరా అంటే రాలేరు. ధర్మశాస్త్రాన్ని అందరికంటే ఎక్కువగా ఘనంగా పాటిస్తున్నామని భ్రమపడితే పౌలు గారులా, ఒకనాటి పౌలు గారులా కుదరదా అంటే కుదరదు. ఎందుకనంటే ధర్మశాస్త్రమే క్రీస్తు నొద్దకు నడిపించటానికి పుట్టింది. ప్రవక్తలందరూ కూడా ప్రవచించిన ప్రవచనాలు ఎవరిని గురించి ప్రవచించాయో, ధర్మశాస్త్రము ప్రవక్తలు ఎవరి గురించి రాశారో ఆయనే ఈయన అని ఒకనాడు ఫిలిప్పు చెప్పాడు నతనయేలుతో. కాబట్టి ప్రవక్తలైనా ప్రవచనాలైనా ధర్మశాస్త్రమైనా ఎవరైనా సరే క్రీస్తు నొద్దకే తీసుకువచ్చేవి. ఎందుకంటే సంపూర్ణత ఆయనలోనే ఉన్నది కనుక మనము మతాభిమాని అనగా గొప్ప విశ్వాసులం కావచ్చు, గొప్ప దేశభక్తులం కావచ్చు, గొప్ప ప్రార్థనా పరులం కావచ్చు, గొప్ప ధర్మ కార్యాలు చేస్తూ ఉండొచ్చు. ఎటువంటి స్థితిలో ఉన్నప్పటికీ ఇదివరకే మనం ఆరాధించటానికి వెళ్ళిపోయి ఉండొచ్చు, నపుంసకుల్లాగా రెగ్యులర్ గా బైబిల్ చదువుతూ ఉండొచ్చు. కానీ క్రీస్తు లేనటువంటి, క్రీస్తులోనికి రానటువంటి జీవితం, క్రీస్తు చేతిలో పెట్టనటువంటి జీవితం, క్రీస్తు అధికారానికి లోబడనటువంటి జీవితం, క్రీస్తు రక్షణలోనికి రాలేనటువంటి జీవితం, ఒకవేళ సీమోను గనక ప్రభువును కనుగొనకపోయి ఉంటే ఎంత అభిమాని అయినా, ఎంత గొప్ప విశ్వాసి అయినా అది వృధానే ప్రియులరా. అందుకే ఓల్డెన్ డేస్ లో ఒక మంచి పాట కట్టడం జరిగింది. మనులో మాణిక్యములున్నా ఏది ఉన్నా అది సున్నా, మదిలో యేసు లేకున్నా ఏది ఉన్నా అది సున్నా అని. ఇంకొక ఈక్వేషన్ కూడా రాయటం జరిగింది, మీతో చెప్పాను ఇంత ముందు అనుకుంటాను. ఎవ్రీథింగ్ మైనస్ జీసస్ ఈజ్ ఈక్వల్ టు నథింగ్. అంటే అంతా ఉండి అందులో క్రీస్తు లేకపోతే ఏమీ లేనట్లే అని అర్థం. దట్ ఈస్ కాల్డ్ ఎవ్రీథింగ్ మైనస్ జీసస్ ఈస్ నథింగ్. బట్ నథింగ్ ప్లస్ జీసస్ ఈజ్ ఈక్వల్ టు ఎవ్రీథింగ్. అంటే ఏమి లేనోళ్ళమైనా సరే క్రీస్తులోనికి రాగలిగితే మనము భాగ్యవంతులమే, అన్నీ ఉన్నటువంటి వారమే. ఎందుకనంటే యేసుప్రభు అంటే ఏంటనుకుంటున్నారు? యేసుప్రభు గురించి లోకము చెప్పినటువంటి విధానం వేరు, నిజముగా చవి చూచి రుచి చూచినటువంటి వారు చెప్పిన విషయం వేరు. ఏంటి యేసుప్రభు అంటే ఒకసారి చూద్దాం. యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక. యేసుప్రభు మరి ఆయన ఉండడం అంత గొప్పదా అని అంటే ఒకసారి మీరు ఈ మాట చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది. యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము ప్రారంభ వచనం నుండి, జీవ వాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో. ఏముంది ఆది నుండి? తను రాసినటువంటి యోహాను సువార్త పత్రికలు చెప్తాడు కదా,
ఆది యందు వాక్యం ఉండెనని. కాబట్టి కృపా సత్య సంపూర్ణుడిగా ఆ వాక్యము శరీరాన్ని ధరించుకుని వచ్చింది. ఆ వాక్యమే దేవుడిగా దేవత్వాన్ని కలిగి ఉండేది. ఆ దేవత్వాన్ని పూర్తిగా తగ్గించుకుని రిక్తుడిగా చేసుకుని మన మధ్యకు రావటం జరిగింది అన్నటువంటి విషయం అక్కడ రాయబడుతూ ఉంటుంది. ఇంకో మాట, అద్వితీయ సత్యదేవుడు నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం. కాబట్టి నిత్య జీవం అనేది లేకుండా ఎన్నుంటాయి, ఏం ప్రయోజనం అండి? ఆఫ్టర్ ఆల్ ప్రాణమే ఎంత గొప్పదన్నాడు యేసుప్రభు. ఎంత మంచి మాట చెప్పాడంటే, జీవంతో పోల్చినప్పుడు ప్రాణం కూడా సరైనది కాదు, గొప్పది కాదు. గుర్తుపెట్టుకో, జీవముతో పోల్చిన. ఎందుకంటే శరీరానికి ప్రాణం కావాలి, ఆత్మకు జీవం కావాలి. శరీరానికి ప్రాణం ఉంటేనే నిలబడుతుంది, ఆత్మకు జీవం ఉంటేనే అది బ్రతికి బట్ట కట్టగలుగుతుంది. అంటే అందుకే యేసు ప్రభు అంటాడు, ఏమనంటే, నేను ఈ లోకంలోనికి ఎందుకు వచ్చానని చెప్పాడండి ఆనాడు? మనుషుల ఆత్మలను రక్షించుటకే నేను వచ్చాను అని మాట్లాడడం జరుగుతుంది. అక్కడ ఎక్కడ ఈ సందర్భం మనం చూడగలిగితే ఈ మాట చూసుకొని మనం ముగించుకున్నాం. లూకాసు సువార్త 9వ అధ్యాయంలో, లూకాసు సువార్త 9వ అధ్యాయము, యాకోబు యోహాన్లు వచ్చి ఆకాశం నుండి అగ్ని దిగి వాళ్ళు చంపేద్దాం ప్రభు అని, వీళ్ళు చేర్చుకోరు అని మాట్లాడితే అప్పుడు యేసు ప్రభు చెప్తున్నటువంటి మాట 54, 55 వచనాలు చూద్దాం. లూకాసు సువార్త 9వ అధ్యాయము 54, 55 వచనాలు చూడగలిగితే, శిష్యులైన యాకోబును యోహానును అది చూచి, ప్రభువా ఆకాశం నుండి అగ్ని దిగి వీరిని నాశనము చేయనట్లు మేము ఆజ్ఞాపించడం నీకు ఇష్టమా అని అడిగగా, ఆయన వారి తట్టు తిరిగి వారిని గద్దించాను అని ఉంది. తిరుపతి ఆన్లైన్ వాళ్ళు ఆ చదవండి, ఫుట్ నోట్ లో ఏముందో, గద్దించాను అన్న దగ్గర ఫుట్ నోట్ ఉంది. ఏముంది? అక్కడ గద్దించిన అన్న దగ్గర ఫుట్ నోట్ ఉందా లేదండి? మీరు లైన్ లో ఉన్నారా లేదా అమ్మా? ప్రాచీన ప్రతులలో చదవండి అమ్మా. అనేక ప్రాచీన ప్రతులలో అది సానాయ్ లియా మాత్రమే కనబడుతుంది. ఇక్కడ చిన్న అక్షరాలు. అమ్మా చదవగలిగిన వాళ్ళు చదవండి అమ్మా. మీరు ఎట్టి ఆత్మ గలవారో మీరు ఎరుగరు, మనుష్య కుమారుడు మనుషుల ఆత్మను రక్షించుటకే గాని నశింపజేయటకు రాలేదని. చదువుతున్నారు, చదవమ్మా. కల్పనమ్మా చదవండి అమ్మా. మీరు ఎట్టి ఆత్మ గలవారో మీరు ఎరుగరు, మనుష్య కుమారుడు మనుషుల ఆత్మను రక్షించుటకే గాని నశింపచేయుటకు రాలేదనేను. వెరీ గుడ్ అమ్మా. సరే, ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, లూకాసు వార్త 9వ అధ్యాయము 54, 55 వచనాలు నేను ఒకటికి 2-3 సార్లు చెప్తున్నాను రెఫరెన్స్, జాగ్రత్తగా వినగలగాలి అందరూ. సో ఇందులో మీరెట్టి ఆత్మ గలవారో మీరు ఎరుగరు, మనిషి కుమారుడు మనుషుల ఆత్మలను రక్షించడానికి. అంటే ఆత్మలను రక్షించడానికి అంటే ఏంటిది? ఆత్మలో జీవం పోయటానికి. ఎందుకంటే నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. అందుకే మీరు కూడా అనేకులు యేసుప్రభును వదిలిపెట్టి పోతున్నప్పుడు, యేసుప్రభు మీరు కూడా పోవాలనుకుంటున్నారా అని అంటే వాళ్ళు ఏమంటారు? పేతురు గారు ఏమంటారు? ప్రభువా నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు అంటాడు. కాబట్టి యేసుక్రీస్తు ఆత్మను జీవింప చేయగలిగిన శక్తి కలిగిన వాడు కనుక, ఆత్మే గొప్పదైతే, ఆత్మే జీవింపజేసేదైతే, ఆ ఆత్మ కూడా జీవింప చేయబడ్డానికి కావలసిన శక్తిని అనుగ్రహించగలిగినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభులు వారు. ఇది ఎలా ఉంటదంటే, శరీరానికి అంతటికి కూడా రక్తాన్ని పంపు చేసేటటువంటిది ఏమిటి అంటే గుండె అని మనకు తెలుసు. కానీ ఆ గుండె పని చేయటానికి కూడా రక్తం కావాలి. ఆ రక్తాన్ని సరఫరా చేసేటటువంటి ఒక ధమని ఉంది. ఆ ధమని పేరే కరోనరీ ధమని. అంటే శరీరానికి అంతటికి రక్తాన్ని పంపు చేసేటటువంటి గుండె పని చేయటానికి రక్తాన్ని సరఫరా చేసేటటువంటి కరోనరీ ధమని ఏదైతే ఉందో, అలా
శరీరానికి, సర్వ శరీరానికి, ప్రాణానికి ప్రాణాధారమైంది ఆత్మ అయితే, ఆత్మకు ప్రాణాధారమైంది జీవం. ఆ జీవాన్ని క్రీస్తు ఇవ్వగలిగాడు కనుక ఆ జీవమే లేకపోతే మనకు ధర్మకార్యాలు ఉంటే ఏముంది, ప్రార్థనలు చేస్తే ఏముంది, మతాభిమానం కలిగి ఉంటే గొప్ప విశ్వాసమైతే క్రీస్తు లేని విశ్వాసం విశ్వాసమా? అసలు పరిశుద్ధ గ్రంథంలో విశ్వాసము అన్నటువంటి మాటకి దేవుడు చెప్పినటువంటి భాష ఏంటో తెలుసా? విశ్వాసం అనగానే క్రీస్తే. విశ్వాసము వెల్లడి కాక మునుపు అని అంటాడు కదా, ఆ విశ్వాసము అన్నటువంటి ఆ మాట క్రీస్తు అనేటువంటి విషయం మనం మర్చిపోకూడదు. ఏమండి, ఒకసారి ఈ మాట కూడా ఫుట్ నోట్ ఉందో లేదో ఒకసారి చూసి చెప్పండి. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ అధ్యాయం 23వ వచనం, 3:23 ఫుట్ నోట్ ఉందండి. విశ్వాసము వెల్లడి కాక మునుపు అన్న దగ్గర, విశ్వాసం దగ్గర ఏమైనా ఉందా? ఆ విశ్వాసము రాకమునుపు అంటే ఏంటిది రావటం? విశ్వాసం రావటం ఏంటండి? యేసు ప్రభువుల వారు రాకమునుపు. విశ్వాసం క్రీస్తు రావటం అని అర్థం. ఇక్కడ క్రీస్తు రావటం అని అర్థం. ఎందుకంటే ధర్మశాస్త్రము, విశ్వాసము, అంతవరకు ధర్మశాస్త్రానికి లోబడిన వారమైతే అంటే మరి ధర్మశాస్త్రము ఎప్పుడు తీసేయబడింది? క్రీస్తు ద్వారా తీసేయబడింది. అంటే విశ్వాసం అంటే అర్థం ఏంటి? ఇప్పుడు క్రీస్తు అని అర్థం. విశ్వాసం అంటే క్రీస్తు అని అర్థం. కాబట్టి ఈ జలోతే అది వరకు ఉన్నటువంటి విశ్వాసం నుండి పరిపూర్ణ విశ్వాసంలోనికి రాగలిగాడు. అసలు విశ్వాసము ధర్మశాస్త్ర సంబంధమైన విశ్వాసం కాదు. ధర్మశాస్త్రం ఎవరి దగ్గరికి నడిపిస్తుందో ఆ విశ్వాసమే గొప్ప విశ్వాసము. కనుక మనం అందరమును కూడా క్రీస్తు నొద్దకే రాగలగాలి. ఎందుకంటే అది ఆయన విశ్వాసమునకు కర్త, ఆయనే విశ్వాసము అనేటువంటి విషయం మనం మర్చిపోకూడదు. అంత మాత్రమే కాకుండా ఆయన జీవాన్ని, ఆత్మకు జీవాన్ని ప్రసాదించేటటువంటి జీవ ప్రదాత. అందుకే ఈ దినం దేవుడి మహాకృపను బట్టి యేసు క్రీస్తు ఔన్నత్యాన్ని చాటి చెప్పే పాట. ఈ రోజు నా చిన్న కుమార్తెను దేవుడు ఈ లోకంలోనికి తీసుకుని వచ్చిన రోజు జ్వాలని. బేసిక్ గా చిన్నమ్మాయి పుట్టినరోజు వచ్చినా, పెద్దమ్మాయి పుట్టినరోజు వచ్చినా నేను ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోవాలి అన్న ఉద్దేశంతో పాట రిలీజ్ చేస్తూ ఉంటా. ఈరోజు రాత్రి 8 గంటలకు లేదా 9 గంటలకు పాట రిలీజ్ అవుతుంది. ఆ విషయం కొంచెం ప్రార్థనలో పెట్టుకోండి. ఆ స్టీఫెన్ బ్రదర్ అది మ్యూట్ లో పెట్టుకోండి బ్రదర్. దయచేసి గమనించండి. కాబట్టి యేసు ప్రభు యొక్క గొప్పతనాన్ని ఒక 3 చరణాలతో ఒక హీరో ఎలివేషన్ సాంగ్ లాగా అది రాబోతుంది మనందరి మధ్యకి. కాబట్టి ఆ విషయమే కూడా మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఇవి మతాభిమాని అయినటువంటి కనానీయుడైన జలోతే అనబడినటువంటి సీమోను గారు ప్రభు దగ్గరికి రావటానికి ముఖ్యమైన కారణం, ఈ ప్రపంచంలో ఎంత గొప్ప వాళ్ళైనా ప్రభు దగ్గరికి రావాలి అని చెప్పటానికి ముఖ్యమైన కారణం అది ప్రిల్లరా. కనుక రక్షణకు కర్త, విశ్వాసమునకు కర్త క్రీస్తు. అసలు విశ్వాసమే అయినప్పుడు ఆయన లేనటువంటి విశ్వాసము అది అసంపూర్ణ విశ్వాసము, అసంబద్ధ విశ్వాసము. సంపూర్ణ విశ్వాసము క్రీస్తు నద్దకు వచ్చినప్పుడే. కాబట్టి అందరూ కూడా క్రీస్తు దగ్గరికి రావటానికే అందరూ పనిచేశారు. ధర్మశాస్త్రం కూడా క్రీస్తు నద్దకు నడిపించుటకు బాలశిక్షకుడు ఆయన అన్నటువంటి విషయం మనం అర్థం చేసుకోవచ్చు. కనుక ఇవి యేసు ప్రభు యొక్క ఒకానొక శిష్యుడైనటువంటి కనానీయుడైన సీమోనుకు సంబంధించినటువంటి విషయాలు. ఇక ప్రభు మహాకృపను బట్టి రేపటి దినాన ఇస్కరియోతు యూదా గురించి నేర్చుకుందాం. చాలా మంచి విషయాలు ఉంటాయి, అవి మనం నేర్చుకోవడానికి సిద్ధపడదాం. ఈ పాఠం విషయమే ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే దయచేసి అడగండి.